కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. చదివించమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి స్కూల్ ఎత్తేస్తే మాత్రం తిరిగి మళ్ళీ ఆ ఊరికి రాదు. మా ఊరు ఆ ఛాన్స్ కోల్పోయింది, మీ ఊర్లో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించండి. అలాగే పిల్లలు కూడా మన పేరెంట్స్ చదువుకోకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు కదా, మీరు కూడా చదువుకోకుండా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు బాగా. అప్పుడు మేము చదువుకొని ఉంటే బాగుండేదని. కాబట్టి మీరు మంచిగా చదువుకొని వాళ్ళ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. I am Jagan and I am very happy to speak on the occasion of Mega Parents Meeting 2.0. నేను చరణ్ సాయి. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 సందర్భంగా మనందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. We welcome all our dear parents and teachers with love and respect. We thank the government of Andhra Pradesh for giving us many wonderful opportunities to study well. మా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక నమస్సులు. మా చదువుల్లో భాగస్వాములై మాకు ఎన్నో మంచి అవకాశాలు అందిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Through the Talliki Vandanam scheme, our mothers are able to visit school and support us. తల్లికి వందనం. స్టార్ట్ చేయి. లేకపోతే క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఆటల పోటీలు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు బయట స్కూల్లో బాగా చెప్పుకున్నారు. ఆ చెప్పిన విధంగా ఇంకొద్ది డెవలప్మెంట్ అవ్వాలి. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పేరెంట్స్కు, చిల్డ్రన్స్కి అందరికీ నా నిండు వందనాలు. పిల్లలు కొంచెం క్రమశిక్షణగా ఉండాలని నాకు అనిపించింది. మా పిల్లలు అయితే కొంచెం మాట వినటం లేదు. రాగానే నన్ను అడుగుతాను, రేవంత్ సాయి, హర్షవర్ధన్ మా పిల్లలు. నేను రాగానే అడుగుతాను మా పిల్లల్ని డైలీ, స్కూల్లో ఏం చెప్పారు, అలాగే మీకు హోంవర్క్లు ఇచ్చారా, లేదా చదవమని ఏమైనా చెప్పారా అంటే చదవమని అయితే చెప్పలేదు, హోంవర్క్ రాయమని చెప్పారని చెప్తారు. ఒక్కోసారి జగన్ మా పిల్లలు ఆరుగురు వస్తున్నారు ఇక్కడికి. మేము ఎంతో మీపై నమ్మకం చేత పంపిస్తున్నాం కాబట్టి సార్, మీరు అందరూ చక్కగా మా పిల్లలు రేపు మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి 10 మందికి 20 మంది అయినట్టు చేర్పించండి. మీరు బాగా చదువు మేమంతా ఏం చెప్పలేము, 20 రోజులే కదా అయింది వచ్చి. కానీ ఇప్పటి వరకు అయితే బాగా చదువుతాను. వచ్చినాక హోంవర్క్ అయితే మా బాబు బాగా చదువుతారు. ఒకవేళ చెప్పకపోయినా నాన్న రేపు నిన్న చెప్పి కూడా చదువునానని చెప్తాను. అలాగే నేను చదువుతాను, నీకేళ నేను బాగా చదివిస్తున్నాను, మన పేరుకి నిలబెడతానని కూడా అన్నాడు మా బాబు. అలాగని పిల్లలు అందరూ బాగా చదువుతారని తెలిసి ఇక్కడ చదువుతారని మీరు ఫోర్స్ చేస్తూ మా పిల్లలు తెచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మా ఊళ్ళో కూడా మీ పిల్లలు ఎక్కడ చదువుతారంటే పాలమెట్లు వేసినట్టు పాలమెట్లు వేసి మళ్ళీ సంవత్సరం మీ పిల్లలు బాగా చదివితే మా పిల్లలు కూడా వేస్తాము అని చెప్పమన్నారు. అందుకు బాగుంటుంది, అందరి పిల్లలు బాగా చదవాలని కోరుతున్నాను సార్. మీకు అవకాశం ఇస్తాను. సభ్యులందరికీ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. అలాగే నాతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. చిన్నారులు అందరికీ నా దీవెనలు. ఈరోజు